హలో ఫ్రెండ్స్, కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పిని ఈరోజు ఫ్లవర్ ప్లాంట్ బకెట్ లోపలికి పెట్టేస్తున్నాను కుండీల దగ్గర. వర్షానికి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి లీవ్స్. ఇక్కడ కూడా వర్షం బాగానే పడుతుంది. ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కలరు. పింక్, వైటు ఫ్లవర్ ప్లాంటు, పారిజాతం ఫ్లవర్స్ ప్లాంటు. వర్షానికి బాగా వాలిపోయిన కొమ్మలు. వర్షం పడుతూనే ఉంది, ఇంకా ఇప్పుడు కూడా సన్నగా పడుతూ ఉంది. చిక్కుడు మొక్క ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. చిన్న చిన్న చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను బకెట్లో. ఈ బకెట్ తీసేసి కింద కుండీల దగ్గర లోపల పెట్టేస్తున్నాను, గేట్ లోపల సెల్లార్లో. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ ఇవి కోసేసినాక త్వరగా వడిలిపోతాయి, కానీ ఈ మొక్క దగ్గరే ఉంచేస్తే వర్షం పడుతూ ఉంటే చెట్టుకి ఎంత ఫ్రెష్గా ఉంటాయో, కోసినా కానీ అంతే ఫ్రెష్గా ఉంటున్నాయి నెక్స్ట్ డేకి. కొన్ని ఫ్లవర్స్ నేను అలా పెట్టి వదిలేసాను, వర్షం పడింది, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా వడిలిపోలేదు. డైలీ వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇలా రాలిపోతూ ఉంటే మొత్తం రెక్కలన్నీ రాలిపోతే సీడ్స్ రెడీ అవుతాయి ఫ్లవర్ నుంచే. ఆ సీడ్స్ వేసుకుంటే వచ్చేస్తాయి, మళ్ళీ బ్లాక్గా వస్తాయి సీడ్స్. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. కాస్మోస్ ఫ్లవర్స్. నెక్స్ట్ డేకి ఇంకా చాలా మగ్గులు ఉన్నాయి. ఈ ప్లాంట్ చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. మట్టిలో కొన్ని ఉన్నాయి, అవి చిన్నగా వస్తున్నాయి. ఈ బకెట్లోనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. మట్టి అంటే ఎక్కువ ఉంటుంది కదా, అయినా చిన్న బకెట్లో పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. నేను కొంచెం ఎరువు అన్నీ కలిపి పెట్టాను, అందుకే బాగా వస్తున్నాయి. ఇందులో 2-3 డేస్కి వచ్చేస్తే మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి. కార్తీక మాసం కన్నా ముందే వస్తున్నాయి. ఇక్కడ ఒక కాస్మోస్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ కింద లీవ్స్ కొన్ని తీసేసి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. పెద్ద ఫ్లవర్సే విప్పుతున్నాయి. ఇవి సీడ్స్ పడి కూడా వచ్చేస్తాయి. లాస్ట్ ఇయర్ ఏమైనా వస్తే మొక్కలు ఆ ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే ఆ సీడ్స్ వచ్చేస్తాయి వాటికి. అవి పడి కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. వైట్, బ్లూ చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో బీర గింజలు, చిక్కుడు గింజలు పెట్టాను, వచ్చినాయి. ఇక్కడ బీర మొక్క అయితే వస్తుంది, రూట్స్తో తీసి పెడతాను. ఇంకొంచెం ఎదిగినా పర్లేదు, రూట్స్ ఖరాబ్ అవ్వకుండా పెట్టాలి. ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో ఫ్లవర్ మొక్కలు పెట్టుకున్నాను, నారు పోసాను. ఇంకొంచెం హైట్ అయినాక తీసి మారుస్తాను. పుదీనా చిన్న కొమ్మ పెడితే చాలు, ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. పుదీనా పెట్టిన చోట వేరే మొక్కలు రావు. ఇంకా పుదీనానే అల్లుకుంటూ ఉంటుంది, రూట్స్ బాగా వెళ్ళిపోతే కొమ్మలే వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడే కోసుకుంటూ ఉండాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఎప్పటికప్పుడే ఎంత కోస్తే అంత కొత్త చిగురులు వేసుకుంటూ బుషీగా వస్తుంది. పక్కన కూడా అల్లుకుని ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. చిన్న కొమ్మ వేస్తే చాలు. పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది వర్షానికి. పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ ఉంది. కొన్ని సీడ్స్ నేను చిక్కుడు మొక్కలు కొన్ని కాయలు వదిలేసాను సీడ్స్ కోసం రెడీ అవుతాయని. ఈ సీడ్స్ రెడీ అయినాక మళ్ళీ పెట్టుకుంటాను. చెట్టు చిక్కుడు. ఈ చిన్న బుట్ట వేస్ట్ డబ్బాకి పెయింటింగ్ వేసుకుని ఇందులో కొన్ని మొక్కలు, ఈ చిన్న డబ్బాలో చాలా మొక్కలు పెట్టుకున్నాను. పుదీనా చూడండి, చిన్న కొమ్మ గుచ్చాను, ఎంత బుషీగా వచ్చిందో పుదీనా. ఇందులో చిక్కుడు, ఫ్లవర్ ప్లాంట్స్, మ్యారీగోల్డ్ ప్లాంట్ పెట్టాను. కొన్ని చిక్కుడుకాయలు కోసేసాను కదా, మళ్ళీ స్టార్ట్ అయినాయి చిక్కుడుకాయలు. కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి అస్సలు చిన్న చిన్న మొక్కలే చాలా బాగా వస్తాయి కాయలు.
పాకవి, క్రీపర్ కాదు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. కాస్మోస్ ఫ్లవర్స్ ప్లాంటు బకెట్ చాలా మట్టి పోసాను కదా, దాంట్లో ఎరువులు కూడా వేసాను. దాంట్లో ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి కదా, ఇంకా దాన్ని లోపల పెట్టేస్తున్నాను. లోపలికి కూడా ఇక్కడ సెల్లార్లో కూడా మార్నింగ్ టైంలో వస్తుంది, 10-11 వరకు వస్తుంది ఎండ. ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా కాస్మోస్ ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. అందులో ఇంకా కొన్ని కనకాంబరం ఫ్లవర్ మొక్కలు పెట్టాను కదా, అవి కూడా స్టార్ట్ అయినాయి. కనకాంబరాలు కూడా వస్తున్నాయి. సమ్మర్లో బాగా వచ్చినాయి. ఎల్లో కనకాంబరం మొక్క పెట్టాను కానీ సమ్మర్లో వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు మొక్కలు. కనకాంబరం మొక్కలు సీజన్ కాదు, అవి ఎప్పటికప్పుడే కటింగ్ వేస్తూ ఉండాలి. సమ్మర్కి కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కొమ్మల నుంచి కూడా వచ్చేస్తాయి కనకాంబరం మొక్కలు. ఈ టబ్లో కొమ్మలు గుచ్చాను కదా, మ్యారీగోల్డ్ మొక్కలు వచ్చేసినాయి, రూట్స్ వచ్చినాయి. ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఎల్లో కలర్ అన్నీ ఈరోజు నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. పైనాపిల్ మొక్క, పైనాపిల్ తెచ్చినప్పుడు పైన కోసేసి పెడితే అవి రూట్స్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా అయింది ఆ డబ్బాలో పెడితే. ఇదిగోండి మ్యారీగోల్డ్. బంతి మొక్కలు ఇలా కొమ్మలు పెట్టుకుంటే చక్కగా రూట్స్ వచ్చేసినాయి. ఈ మొక్కలు నేను ఇంటి ముందు కొన్ని కుండీలు ఉన్నాయి కదా, పొడవు కుండీలు, వాటిలో పెట్టేసుకుంటాను. రూట్స్ వచ్చేసినాయి చక్కగా. ఇంక ఇప్పుడు పెట్టుకోవచ్చు, వర్షాలు పడుతున్నాయి కదా, ఏ కొమ్మ పెట్టినా బతికిద్ది. బేర మొక్క చిన్న డబ్బాల కుండీలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చిన్న చిన్న చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి, చిన్న వాటిల్లో కూడా. ఒకటి వచ్చినా చాలు పెట్టినందుకు అదొక హ్యాపీనెస్. తెలియకుండానే వాకింగ్ అయిపోయిద్ది ఇలా మొక్కలను చూసుకుంటూ, ఎండిపోయిన ఆకులు తీసేస్తూ, అక్కడ కుండీలు కదిలిస్తూ కడుగుతూ ఉంటే తెలియకుండానే వాకింగ్ అయ్యిద్ది, బాడీకి కూడా ఎక్సర్సైజ్ అయ్యిద్ది. ఇందులో ఖాళీగా ఉంది కదా, కొన్ని పుదీనా కొమ్మలు ఉన్నాయి, పెట్టేస్తాను. పుదీనా పెట్టినప్పుడు ఎండిపోయినట్టుగా బ్లాక్గా అయిపోతుంది, కానీ అవి లాగేసేయకూడదు. కొన్ని రోజులకి మళ్ళీ ఆ బ్లాక్గా అయిపోయినాక గ్రీన్గా చిగుర్లు వచ్చేస్తాయి. దాన్ని లాగేయకుండా అలాగే వదిలేసేయాలి. మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి బాగా బుషీగా వచ్చేస్తాయి. ఒక కొమ్మ వేసినా చాలు, దాని నుంచే మళ్ళీ మొత్తం పెట్టుకోవచ్చు. ఒక కొమ్మ ఉన్నా చాలు. మార్కెట్లో తెచ్చుకున్నవి కొమ్మలు విరిసేసి పెట్టుకోవచ్చు. లీవ్స్ కావాలంటే యూజ్ చేసుకుని ఆ కొమ్మలు గుచ్చినా వచ్చేస్తాయి, నీడలో పెట్టుకున్నా వచ్చేస్తాయి. వేస్ట్ డబ్బాల్లో అయినా సరే పుదీనా బాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ వద్దన్న కొద్దిగా వచ్చింది పుదీనా, ఈ ఇయర్ చిన్న చిన్న డబ్బాల్లో కొద్దిగా ఉంది, మట్టిలో ఉంది. ఇక్కడ బకెట్ లోపల పెడదామని తీసుకొస్తే ఇదిగోండి ఎర్రలు అంటాం కదా, వానపాములు. చాలా పెద్ద వానపాము ఉంది ఇక్కడ, ఇలా కదులుతూ ఉంది. ఈ బకెట్ని లోపలికి షిఫ్ట్ చేస్తుంటే దాని కింద వచ్చేసింది కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను.